నినాదాలు, నిరసనలు, వాగ్వాదాలు, ప్రతివాదాలతో దద్దరిల్లిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు చివరి రోజు ఎలాంటి చర్చ లేకుండానే ముగిశాయి. లోక్సభ సమావేశమైన 3 నిమిషాలకే నిరవధికంగా వాయిదా పడింది. వందే మాత్రం ఆలపించిన వెంటనే సభను సైన్జాయిగా ప్రకటించారు స్పీకర్ ఓం బిర్లా. అటు రాజ్యసభ కూడా కొద్దిసేపటికే నిరవధికంగా వాయిదా పడింది. వర్షాకాల సమావేశాల ఆఖరి రోజు లోక్సభలో సీన్ పూర్తిగా భిన్నంగా కనిపించింది. సభ సమావేశమైన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా సభ్యులంతా జాతీయ గేయం వందే మాతరం 6 చరణాలు ఆలపించారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా సభను నిరవధికంగా వాయిదా వేశారు. సాధారణంగా సెషన్ ముగింపులో సభ పనితీరు, ఉత్పాదకతపై సభాపతి మాట్లాడుతారు. ఈసారి అలాంటి వీడ్కోలు ప్రసంగం కూడా జరగలేదు. అంతకుముందు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభకు రాగానే విపక్ష ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. క్షమాపణ చెప్పాలి, లాఠీచార్జ్కు ఎవరు ఆదేశించారు అంటూ నినదించారు. అధికార సభ్యులు కౌంటర్ నిరసనకు దిగగా అమిత్ షా వారించారు. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చోవాలని సూచించారు. రాజ్యసభలోనూ పరిస్థితి భిన్నంగా లేదు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అవమానం జరిగిందంటూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఉత్తరాఖండ్లో ఖర్గే సభ నిర్వహించిన ప్రాంతాన్ని కార్యక్రమం అనంతరం కొందరు శుద్ధి చేశారని ఆరోపించారు. దీనిపై రాజ్యసభలో కొద్దిసేపు గందరగోళం ఏర్పడింది. నిరసనలు, నినాదాల మధ్యే మైన్స్ అండ్ మినరల్స్ సవరణ బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. అనంతరం రాజ్యసభను నిరవధికంగా వాయిదా వేశారు చైర్మన్ సిపి రాధాకృష్ణన్. విద్యార్థుల ఆందోళనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలన్నది వర్షాకాల సమావేశాల్లో విపక్ష ప్రధాన డిమాండ్గా మారింది. జూలై 20న సీజేపీ సంసద్ చలో సందర్భంగా జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసుల చర్యను ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కేంద్ర హోంశాఖ పరిధిలోనే ఉంటాయని, నిరసనకారులపై దాడులకు అమిత్ షా ఆదేశాలిచ్చారా అని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఆదేశాలిచ్చి ఉంటే బాధ్యత వహించాలని, లేకపోతే అసమర్థతకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఒక్క అంశం మొత్తం మాన్సూన్ సెషన్ను కుదిపివేసింది. జూలై 20న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాగా నీట్ పేపర్ లీక్, విద్యార్థులపై లాఠీచార్జ్, అయోధ్య విరాళాల చోరీ వంటి అంశాలపై విపక్షాల ఆందోళనల పర్వంతో ప్రతిష్టంభన కొనసాగింది. మొత్తం 19 రోజులు పార్లమెంట్ సమావేశం కాగా 12 బిల్లులు ఆమోదం పొందాయి. ఇందులో పేపర్ లీక్స్ పై ఉక్కుపాదం మోపేందుకు ఉద్దేశించిన సవరణ బిల్లు కూడా ఉంది. तो पहली बार ये दृश्य देखने को मिला कि सरकार खुद कह रहे हैं कि हम डिस्कशन चाहते हैं और अपोजिशन बहाना बना करके डिस्कशन से भाग रहे हैं. कांग्रेस के एमपीज अब सोचते हैं कि उसका काम नारा लगाना और प्लेकार्ड बैनर लेकर के हंगामा करना, यही काम रह गया है, ऐसा सोचने लग गया है. नाराबाजी ये तो आप सड़क में कहीं भी कर सकते हैं, सदन में तो चुन के आते हैं, तो वहां तो डिबेट डिस्कशन के लिए आते हैं. ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడిన తర్వాత కూడా అధికార, విపక్షాల మధ్య విభేదాలు కొనసాగాయి. సంప్రదాయంగా లోక్సభ స్పీకర్ నిర్వహించే టీ సమావేశాన్ని ఇండియా కూటమి నేతలు బహిష్కరించారు. అంటే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి చివరి క్షణం వరకు నినాదాలు, నిరసనలు, వాగ్వాదాలతోనే సాగాయి.